హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, బీరకాయలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఇంత చక్కగా రావడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదండి, బీరకాయలు అయితే ఇంకా చాలా వరకు పిందెలు అయితే వచ్చాయండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పండుగ అటాక్ అయితే చేసేసింది. దీన్ని అయితే కట్ చేసేసుకుంటాను ఇక. ఇక్కడ ఇంకా లోపల కూడా ఉన్నాయండి. ఇదైతే చాలా పెద్దగా అయిపోయిందండి. చూడండి అసలు ఎంత చక్కగా వచ్చిందో సైజ్ అయితే. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఫ్రూట్ ఫ్లై అటాక్ అయిందండి. వీటికైతే ఈసారి కొత్తగా వచ్చిన పిందెలకైతే కవర్స్ కట్టేస్తాను. ఇది ఇంతనే ఉంటుందండి, ఇక అసలు మనకి పెద్ద కాదు. అయినా కూడా లోపల అనేది పురుగులు వచ్చేస్తాయండి. సో అందుకనే ఇప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి సొరకాయలు కూడా చూడండి, పిందెలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. వీటికి పాలినేషన్ అయితే ఫ్లవర్స్ తెచ్చుకున్నాక పాలినేషన్ చేస్తే వెంటనే కాయగా కన్వర్ట్ అవుతుంది. చూడండి, బీరకాయలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. పిందెలు అయితే చాలా వచ్చాయండి, ఇంకా కొన్ని రెడీ అవ్వలేదు. ఇక్కడ చూడండి, బీరకాయలు మనకి సొరకాయలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి. జంట కవులు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ మనకి వైట్ మందారం అండి, ఎంత చక్కగా వస్తున్నాయోనండి. మనము ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చే కొద్దీ మన ఫ్లవర్స్, ఫ్రూట్స్ చాలా బాగా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇక్కడ పింక్ మందారం చూడండి. ఇక్కడ చూస్తున్నారా అండి, జామకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా 2-3 డేస్లోకి అయితే హార్వెస్ట్లోకి వస్తాయండి. ఇక్కడ చిక్కుడుకాయ చూడండి, ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను అండి. చిక్కుడుకాయలు అయితే నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయండి. ఇక ఈ మొక్కలు అయితే హార్వెస్ట్ అనేది కొద్దిగా తగ్గిందండి. చూస్తున్నారు కదా, చెట్లు కూడా కొద్దిగా పాడైపోయాయి. ఇక్కడ చూడండి అసలు కింద నుంచి కొత్త చిగురు ఎంత చక్కగా వస్తుందో చూడండి. కానీ మనకి హార్వెస్ట్ అనేది తగ్గింది కదా, సో అందుకని వీటిని తీసేస్తున్నానండి. కొత్త మొక్కలు అయితే వేసేసుకుంటాను. ఈసారి అయితే కొద్దిగా వస్తుందండి హార్వెస్ట్. లాస్ట్ టైం లేదు లేదనుకుంటానే కేజీ వరకు అయితే హార్వెస్ట్ వచ్చింది. ఈసారి అయితే అంత లేదండి, కొద్దిగా ఉంది. ఇక్కడ చూడండి అసలు చామంతి అయితే మనకి వనం లాగా తయారైందండి. మన ఇందులోనే చిక్కుడు మొక్క కూడా ఉంది. చూడండి అసలు ఇక్కడ చూడండి, కేలా చూడండి. ఇక్కడ చూడండి, పిడికిలి నిండిపోయింది. ఇక్కడ చూడండి, వాటర్ మిలన్ అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, క్యాప్సికం అయితే రెడీ అయిపోయిందండి. వీటైతే మనం కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదండి, మనకైతే ఆకుముడత అయితే వచ్చేసిందండి. వీటికి పుల్ల మజ్జిగ ఇంగువ స్ప్రే చేయడానికి కూడా అవ్వట్లేదు, కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. మొన్న మార్నింగ్ స్ప్రే చేశాను, మధ్యాహ్నం వరకు వర్షం వచ్చేసిందండి. ఇక్కడ బతాయి చూడండి, అసలు చెట్టు మోయలేక చూడండి, ఒక్కటే దగ్గర 3 ఎంత చక్కగా వచ్చాయో. చెట్టు అనేది మొత్తం వంగిపోయిందండి. ఇక్కడ 4 హార్వెస్ట్ చేశాను, ఇంకొకటి ఇక్కడ ఉందండి, ఇక్కడ పెట్టేస్తాను. ఎన్ని వచ్చాయో చూడండి బత్తాయిలు అయితే. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మొత్తం హార్వెస్ట్ చేసేసానండి. ఇక్కడ చూడండి,
వైట్ పుంటికూర అండి. ఫస్ట్ టైం గ్రో చేశాను మన గార్డెన్ లో. ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తున్నాను. వావ్, ఇక్కడ మనకి రోజెస్ అయితే ఉన్నాయండి. ఎంత చక్కగా పూసాయో చూడండి. ఇవైతే నాటు గులాబీ. మంచి స్మెల్ వస్తుందండి, దగ్గరకు వస్తే చాలు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇదైతే వేరుశెనగ అండి, పల్లీలు. చూద్దాము, హార్వెస్ట్ అయితే చేద్దామండి. అయినాయో కాలేదో నాకు కూడా తెలియదు. చూడండి, వేరుశెనగ అయితే రెడీ అయినాయి. ఇక్కడ ఒక 2-3 మొక్కలండి వేసాను. వావ్, మన టెర్రస్ గార్డెన్ లో కూడా ఈజీగా వేరుశెనగ అయితే పండించుకోవచ్చండి. వావ్, చూడండి. వావ్, కొన్ని అయినాయండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో వైన్ అండి, తీగ. మనకి కొద్దిగా ఉంటే సరిపోతుందండి, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చూడండి, పల్లీలు అయితే వచ్చేసినాయి. ఓ, చూడండి ఎంత చక్కగా వచ్చాయో పల్లీలు అయితే. ఇక్కడ పోమోగ్రానేట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నాయి కానీ ఇది కాలేదండి. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే వస్తాయి. ఇది ఒకటైతే అయ్యిందండి, దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుంటున్నానండి. ఇది చూడండి అసలు ఎంత హెల్దీగా గ్రో అవుతుందో. చూస్తున్నారు కదండి, కొన్ని పల్లీలు, కరివేపాకు, బీరకాయ, అలాగే ములక్కాయలు, ఫ్లవర్స్, కొద్దిగా చిక్కుడుకాయ, క్యాప్సికము, పోమోగ్రానేటు, అలాగే బత్తాయి. ఈరోజు హార్వెస్ట్లో అయితే ఇవి హార్వెస్ట్ చేసుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.